Hello everyone, this is your mobile. Welcome to our YouTube channel. ఇప్పుడు డే 2 విలేజ్ లో అన్నమాట. ఇప్పుడు మా మమ్మీని నేను మా ఆఫీస్ దింపుతున్నాను. మమ్మీ రెడీ అయిపోయింది. మా మమ్మీ కూడా చూపిస్తా. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అందరికి హాయ్ చెప్పు. నాకు మైక్ పడుతున్నాను చెప్పు. అందరికి హాయ్ చెప్పు. అందరికి హాయ్ యూట్యూబర్స్ కి మా వెహికల్ వెళ్తున్నాం. ఆఫీస్కి వెళ్తున్నాం. ఎవరు ఆఫీస్? నా పండుగ పెడుతున్నాడు ఆఫీస్కి. మమ్మీ ఇవాళ 2వ తారీఖు కదా, శాలరీ పడుతుంది కదని తెగ పెడుతున్నాడు. మా మమ్మీ కాక పడతా అనమాట శాలరీ కోసం పడుతున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి మా మమ్మీని ఆఫీస్ డ్రాప్ చేసి రిటర్న్ మళ్ళీ వస్తాను. సో వచ్చి నెక్స్ట్ బ్లాగ్ ఏంటో అది వీడియోగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా? సరే బాయ్ చెప్పు. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా ఆఫీస్కి? సరే పద రైట్. సో ఇప్పుడైతే మా మమ్మీని ఆఫీస్ డ్రాప్ చేసి నేను మళ్ళీ వస్తాను. వచ్చి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను. ప్రతి వీడియో కూడా మొత్తం ఏది స్కిప్ చేయకుండా మీరు చూస్తానండి. టైం అయితే అయిపోతుంది. ఏంటంటే మా మమ్మీ తిడుతుంది తరగపాదరా అని. సో నేను ఇంకా లేట్ చేసుకుంటూ కూర్చోండి రెడీ అవ్వకుండా. సో మా మమ్మీ ఇప్పుడు డ్రాప్ చేసి మా మమ్మీ ఆఫీస్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్. బాగున్నారా? ఆ రోజు వచ్చినప్పుడు త్వరగా వెళ్ళిపోయారు. ఎందుకని ఇదే రాజా సలీం ఇస్తారు పదా విక్రమ్ బయటకి వెళ్ళిపో. 2 గంటలు నాదే అదే. యూట్యూబ్ లింక్ పంపిస్తుంటే మీరు చూసుకోండి, ఓపెన్ చేసి చూసుకోండి. యూట్యూబ్ అవుతుంది, నా యూట్యూబ్ అవుతుంది. సీరియల్ అయితే ఒకసారి అవ్వదు, నా యూట్యూబ్ పంపిస్తాను. ఇంకా తక్కువ మంది వచ్చినట్టు ఇంకా రాలేదా మిగతా వాళ్ళు? ఆ రోజు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాడు, నాకు వేరే వర్క్ కూడా వెళ్ళిపోయిన అవార్డు. నేను మళ్ళీ ఎందుకు సరే వస్తాను మళ్ళీ. బాయ్ బాయ్ బాయ్. సరేమ్మా బాయ్. ఎప్పుడు నేను అయిపోతే 3 రోజులు చెప్తారా మమ్మీ అన్న కాదు వాళ్ళు కూడా తీసారు ఆటలు. నేను నైట్ వచ్చా, మన నైట్ వచ్చాను. 5 days చలో 5 days మళ్ళీ అంటే వెళ్ళిపోవాలి మళ్ళీ. వచ్చి పుస్తకాలు వేస్తారు. అయితే మ్యారేజ్ అయిపోయింది. కంటిన్యూ చేస్తున్నారు అన్ని. వెల్కమ్ వెల్కమ్. సో వీళ్ళందరూ కూడా మా మమ్మీ ఆఫీస్ వాళ్ళు అనమాట. మా మమ్మీ వర్క్ రైట్. సో మా మమ్మీ నుంచి అంగన్వాడీ సూపర్వైజర్. సో వీళ్ళందరూ టీచర్స్. ఇక్కడ మా మమ్మీ. సో అందరూ హాయ్ చెప్పేసి ఇంకోసారి. సో ఇది నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకా తక్కువ మంది వచ్చారు మార్నింగ్. సో ఇంకా సెకండ్ బ్యాచ్ ఉందన్నమాట. సెకండ్ బ్యాచ్ కూడా వీళ్ళందరూ వస్తుంటారు. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి ముందుకు వెళ్దాం. ఇది మా మమ్మీ ఆఫీస్. సో మా మమ్మీ అంగన్వాడీ టీచర్ అంటే ఐసిడిఎస్ సూపర్వైజర్ అనమాట. సో ఫస్ట్ ఆయా తర్వాత టీచర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత గ్రేడ్ 1 సూపర్వైజర్, దాని తర్వాత పిఓ, సిడిపిఓ. సో అట్లా పైన ఇంకా లెవెల్స్ ఉంటాయి అనమాట. సో మా మమ్మీ టీచర్ నుంచి సూపర్వైజర్ గ్రేడ్ 1 సూపర్వైజర్కి అయ్యారు. దీని తర్వాత పిఓ అవుతారు అనమాట. అయిపోతారు మా మమ్మీ. నాకు తెలుసు మా మమ్మీ టాలెంట్, నాకు తెలుసు. అయినో మా మమ్మీ టాలెంట్. సో ఈ రోజు మా మమ్మీ సెక్టార్ మీటింగ్ అనేది పెట్టుకుంది. సో అందుకే వాళ్ళందరూ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను సంథింగ్ ఏదో పని వల్ల త్వరగా వెళ్ళిపోయాను అనమాట. సో వాళ్ళని కూడా పరిచయం చేసుకున్నాను.
సో చూసారు కదా మీరే వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు. ఇంకా రాలేదు, ఇంకా వస్తారు. అలా మమ్మీ వాళ్ళకి పరిచయం చేసుకొని వాళ్ళు కూడా మీకు అందరికీ పరిచయం చేశాను. సో మమ్మీని ఆఫీస్లో డ్రాప్ చేసి సో నేను ఇంటికి వచ్చేసాను అనమాట. నేను మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఆ టైంకి మళ్ళీ నేను మమ్మీని పికప్ చేసుకొని వెళ్తాను అనమాట. మీరైతే వీడియో చూస్తానండి, స్కిప్ అయితే చేయొద్దు. అమ్మా అలిసిపోయింది, జస్ట్ ఇప్పుడే వచ్చాను, ఎండ తగలడం వల్ల నాకు అవ్వట్లేదు. సో ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటా, రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ వెళ్తున్నప్పుడు మీకు కూడా తీసుకెళ్తాను. ఓకేనా? సో మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. మీరు వస్తారు బయటికి పైన. అమ్మా ఇప్పుడు మీ ఆఫీసులో ఏమన్నారు దాన్ని చూసిన తర్వాత? హీరోలా ఉన్నాడు మీ చిన్న అబ్బాయి అంటున్నారు. అది వచ్చినప్పుడు పొందబోతాడండి, మొత్తం సెల్ఫీ తీసుకుంటాం అని అనుకోబడ్డారు. మరి మామూలుగా అంతా. ఇంకేమన్నారు? ఇంకా కొంతమంది వచ్చారు, ఇంకా మిగతా రాలేదే. ఇవాళ ఒక సెక్టార్కే మీటింగ్ పెట్టాను. నాకు ఫుడ్ పట్టుకెళ్తుంది. మీ సెక్టర్ మిగతా రాలేదు ఎందుకు? ఇవాళ ఒక సెక్టార్ పెట్టాను, రేపు ఇంకొక సెక్టార్ పెట్టాను, అందుకని. ఏరా మ్యాగ్గే అలగడుతున్నావు మేక కొంతమంది వచ్చారు సెక్టర్ వాళ్ళు, మిగతా వాళ్ళు వచ్చారు ఇంకా. ఆ తర్వాత వచ్చారు కొద్దిమంది వచ్చారు. ఒక సెక్టార్ కి 25 మెంబర్స్ ఉంటారు, ఆ 25 మెంబర్స్ వచ్చారు. అది 2 సెక్టర్లు కదా నీ, అందుకని నెక్స్ట్ డే వేరే సెక్టార్ కి పెట్టాను. ఆ టైం అప్పుడు నేను వెళ్ళిపోతాను అన్నమాట, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోతాగా. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇక్కడ మన కొబ్బరి మొక్కల్లోకి వెళ్తున్నాం. కొబ్బరి మొక్కల ప్లేస్ అక్కడ ఏం తీసుకోవాలి? గోంగూర, చిన్నది గోంగూర, కాయగూరలు, తాజా కాయగూరలు వంటవాడు పండిస్తాడు కాబట్టి అవి నైట్ ఫుడ్ గురించి ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను. నాకు ఇష్టమైన కూరగాయలు తెచ్చుకుంటాను, వంట చేసుకుని తింటాం. ఓకే సరే, మా వాళ్ళు కూడా చూపించేద్దాం ఈ ప్లేస్ అంతా. చిన్న ప్లేస్ లో ఇవన్నీ అసలు పెద్ద పొలం దూరంగా ఉంది, అది ఊరికి పక్కన అనమాట. చిన్న ప్లేస్ ఇది చూసేసి తర్వాత పెద్ద ప్లేస్ నెక్స్ట్ టైం నేను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం పెద్ద పొలానికి. మా అమ్మాయి నేను వ్లాగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాము, తీసి మర్చిపోయాం అనమాట. దానికి మొత్తం బోర్డర్గా కట్టేసాము, బోర్డర్ అదే ఫంక్షన్ లాగా వేసి దానికి తాళం వేసేస్తారు అనమాట. సో ఆ తాళం నేను మర్చిపోయి వచ్చేసాను, ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను. సో ఆ ప్లేస్ చూపిస్తాను. ఇది మా స్కూల్ బ్యాక్ సైడ్, నా 1 to 6 అనమాట. ఇది 1 to 6 వరకు చదివిన స్కూల్ చూపిస్తా ఫ్రంట్ నుంచి. అది కదా మా ఇంటి పక్కన ఉంటుంది. సో అది ఇప్పుడైతే పొలం కదా వచ్చేసాము, ఇక్కడ నుంచి చూపిస్తాను అది లాంగ్ వీడియో. అది అందులో కొబ్బరి తోట చిన్నవి ఉంటాయి. సో అందులో మమ్మీ చిన్న అన్ని మొక్కలు వేస్తుంది, గోంగూర సంథింగ్ 1 టైప్ అన్నీ వేస్తుంది అనమాట అందులో. సో దీనికి చిన్న తాళం ఉంటుంది, ముడి తాళం తీయాలి. ఇది మందనమాట ప్లేస్. ఇక్కడ నుంచి ఒక 13 trees టైప్ అట్లా వేసాము. అవి వేసి జస్ట్ ఇక్కడే విలేజ్కి పక్కన అనమాట కొంచెం ప్లేస్ ఉంటుంది, ఇక్కడ వేసుకున్నాం అనమాట మేము. రైట్. సో లోపలికి వెళ్ళిపోదాం. మా మమ్మీ ఇక్కడ మాట్లాడుతుంది, నైబర్స్ పొలంలో వాళ్ళదేమని. మా వాడిని పరిచయం చేయలే కదా, ఇది మా పెద్దనాన్న కొడుకు. హాయ్ చెప్పరా, మైక్ ఎత్తున్నావు. ఇది మా వాడు కూడా ట్రైనర్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఇది? బెంగళూరు చేస్తాను వాడు. ఫస్ట్ హైదరాబాద్ మేమిద్దరం కలిసి జిమ్ ట్రైనర్గా చేశాను అనమాట. సో నేను జిమ్ ట్రైనర్గా చేస్తూ నేను సినీ ఫీల్డ్ వర్కౌట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నా సీరియల్ ఇట్లా ఇంకా సీరియల్ కంటిన్యూ అయిపోవడం వల్ల నేను ఇంకా జిమ్ క్లోజ్ చేస్తాను, మావాడు కంటిన్యూ చేస్తాడు. నేను ఇంకా సీరియల్లో ఇంకా ఇందులో సెటిల్ అయిపోయాను. మావాడు బెంగళూరు, ఫెస్టివల్కి వచ్చాము మేము అందరం కలిపి. అది ఏం మాట్లాడుతూ సో పొలం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్. సో అలా వెళ్ళిపోదాం. ఇది మా డాడీ సెట్టింగ్ కూర్చోడానికి. సో ఇవన్నీ మా ప్లేస్ అన్నమాట. ఇంకా స్లోగా చూపిస్తా.
వాటర్ పైప్ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఇవన్నీ గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అందులో బోటి గోంగూర అయితే మామూలుగా ఉండదు. ఉంటారు అనమాట వాళ్ళు, వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. బ్యాక్గ్రౌండ్ మౌంటైన్ ఉంటుంది పక్కనే, చాలా బాగుంటుంది. నేను మా మేడపైకి చూపిస్తాను. మేడపైకి వెళ్ళి ఫైనల్లీ గోంగూర అయిపోయింది, తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిపోవడమే. మేము క్లోజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి ఇప్పుడు చెప్పండి హాయ్ అని చెప్పండి. హాయ్ అమ్మా, హాయ్ చిన్నమ్మ, యూట్యూబర్స్ అందరికి హాయ్, యూట్యూబర్స్ అందరికి హాయ్. ఏం చేస్తారమ్మా, వర్క్ ఏం చేస్తారని చెప్పు. మా చిన్న ఎక్స్ సర్వీస్ మన ఆర్మీ. మా చిన్నమ్మ అంటే పాలిటిక్స్ మొత్తం విలేజ్ లో పాలిటిక్స్ ఉంటారు అన్నమాట, పాలిటిక్ గా ఉంటారు. సో ఏమైనా విలేజ్ లో ప్రాబ్లం గానీ ఏమైనా అవుతా సో ముందుండి కొంచెం చూసుకుంటారు అన్నమాట. వీడు వచ్చి మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. హాయ్ అండి, హాయ్. మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అన్నమాట. సో మమ్మీ డాడీ ఇద్దరు కూడా. సో సో మరి మన కోసం అందరూ హాయ్ చెప్పేసండి. సో వీళ్ళు నా సీరియల్, నా యూట్యూబ్ మిస్ అవ్వకుండా చూస్తుంటారు ఆవిడ, అందుకే మళ్ళీ పరిచయం చేశారు వీళ్ళు కూడా. సో ఇదే వీడియో మళ్ళీ సో మళ్ళీ మీరు మీ అందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని మీ టీవీలో చూసేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక 3 days 4 days మళ్ళీ పెడతాను, అప్పుడు చూడండి అందరూ. ఓకేనా? సరే బాయ్ చెప్పేసాను అందరూ. ఇది వచ్చి నా చిన్నప్పుడు స్కూల్, అంటే 1 to 6 వరకు చదివిన స్కూల్ అనమాట. 1 to 5 చదివిన స్కూలు. ఇది మా హౌస్ బ్యాక్ సైడ్. సో అది మా స్కూల్గా నేను చిన్న చెప్తాను చూడు అమ్మా. నేను స్కూల్ అంటే నేను ఫస్ట్ స్కూల్ 1 to 5 వరకు మా స్కూల్ అనమాట. సో దీనికి ముందు నేను అంగన్వాడీ చేస్తాను. మా మమ్మీ అంగన్వాడీ టీచరే కదా ఫస్ట్. సో స్కూల్లో ఉన్నాను అనమాట. నేను స్కూల్ జాయిన్ చేయడానికి నువ్వు ఏం చేసావు ఫస్ట్? అదేంటి మా అమ్మ టీచరు, మీరు అందరూ నేనే లీడర్ని అని అందరూ వచ్చిన పిల్లలందరినీ కొట్టేసేవాడు. అంగన్వాడీ స్కూల్లో లేదు, అదే ఇంకా లాభం లేదనుకుని 6 months ముందు జాయిన్ చేసేయడం జరిగింది. ఇప్పుడు మా మమ్మీ స్కూల్ కెప్టెన్సీ వాళ్ళంతా నాదే ఉంటది. సో అందుకే నేను పిల్లలందరినీ కొట్టేసేవాడు. నేను నా చిన్న ఏజ్లో నేనే లీడర్గా ఉండేవాడిని. సో మా మమ్మీ ఏం చేసి రావాలది ఇటు కొట్టేస్తున్నాడు చిన్నపిల్లలు అది అనేసి, క్యాప్టెన్సీ ఎక్కువ చేస్తున్నాడు అనేసి త్వరగా 6 months తగ్గించి జాయిన్ చేయించేసింది మా మమ్మీ నన్ను స్కూల్లో. సో ఆ స్కూల్లో అది నా స్కూల్. నా 1 to 5 ఈ స్కూల్. దాని తర్వాత 6 to 10th వరకు వేరే స్కూల్, గవర్నమెంట్ స్కూల్. నేను చదివిన గవర్నమెంట్ స్కూలే. ఇంటర్ వచ్చి ప్రైవేట్ కాలేజ్ అనమాట నాది. శ్రీప్రకాష్ అని మన తునిలో పెద్ద ఫేమస్ స్కూల్ అది. శ్రీప్రకాష్ చాలా పెద్ద కాలేజ్ అండి, స్కూల్, డిగ్రీ అన్నీ ఉంటాయి అందులోనే. సో అక్కడ నేను ఇంటర్ చదివాను. దాని తర్వాత మళ్ళీ నేను బొబ్బులు వెళ్ళి ఇంకా డిగ్రీ మొత్తం అక్కడ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను అనమాట నేను. సో ఇది ఈరోజు మా ముచ్చట మా మమ్మీతో కూడా. సో అలా పొలానికి వెళ్ళి మంచిగా గోంగూర తెచ్చుకున్నాను. గోంగూర నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు వెళ్ళి మా మమ్మీ వండేస్తుంది, నైట్కి తినేస్తాము. సో నెక్స్ట్ నేను మళ్ళీ మా పెద్ద పొలానికి, అంటే మామిడి తోట, తర్వాత కొబ్బరి తోట, దాని తర్వాత జీడి తోట అంత దూరం, కొంచెం దంగా ఒక పనిగా పట్టుకొని చాలా దూరం వెళ్ళాలి కొండపల్లిలో. నాకు ఇక్కడ విలేజ్లో మామూలు కాదు, స్వెట్ వల్ల చచ్చిపోతున్నాను, వేడి హీట్. ఈ టైంకి ఇప్పుడు చల్లగా ఓకే, ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి చల్లగా ఉంటుంది నాకు. ఇన్ కేసు బయటికి వెళ్ళను అయిపోతుంది అనమాట నేను. సో నేను నెక్స్ట్ వీడియోలో ఆ ప్లేసెస్ చూపిస్తాను, మా పొలాలన్నీ చూపిస్తాను అనమాట. ఓకేనా? సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, అంతల్ దెన్ బాయ్. ఈ సెకండ్ వీడియోతో వస్తాను. నెక్స్ట్ 3rd and 4th మ్యాక్సిమం ఒక 8 days అయితే ఉంటాను విలేజ్లో. సో మ్యాక్సిమం వీలైన వీడియోస్ నేను తీసి మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.